రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రివ్యూ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మీటింగ్ కి రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సిఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. భారీ వర్షాలు వరదలతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు అందించే ఎక్స్గ్రేషియాను 4 లక్షల రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచాలని నిర్ణయించారు సీఎం. వెంటనే బాధిత కుటుంబాలకు సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఇక చనిపోయిన పాడి గేదెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని 30,000 నుంచి 50,000కు పెంచాలని చెప్పారు. మరణించిన మేకలు, గొర్రెలకు ఒక్కోదానికి ఇచ్చే 3,000 రూపాయల సాయాన్ని 5,000కు పెంచాలని సీఎం ఆదేశించారు. తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు సీఎం. వర్షాలు వరదలతో పూర్తిగా దెబ్బతిన్న పంటలకు ఒక్కో ఎకరానికి 10,000 చొప్పున పంట నష్ట పరిహారం అందించేందుకు తక్షణ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కంటింజెన్సీ ఫండ్ కింద ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు ఒక్కొక్కరికి 5 కోట్లు వెంటనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలోనే కాకుండా జిల్లా కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లు 24 గంటలు పనిచేసేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, వెంటనే క్షేత్రస్థాయి పర్యటనలు చేయాలని చెప్పారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, నిత్యావసర వస్తువుల పంపిణీ, సరఫరాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం. భారీ వర్షాలు వరదలతో వాటిల్లిన నష్టంపై అన్ని విభాగాల నుంచి ప్రాథమిక నివేదికలు తెప్పించి కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణ సాయం కోరేందుకు నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో జరిగిన ప్రకృతి వైపరీత్యాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ లేఖ రాశారు సీఎం. కేంద్ర ప్రభుత్వం అధికార టీంలతో పాటు స్వయంగా ప్రధానమంత్రి ఈ విపత్తును పరిశీలించేందుకు రావాలని విజ్ఞప్తి చేశారు రేవంత్ రెడ్డి. మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే దేన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తూ ఉంటారు. నిన్న కూడా పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టర్స్తో మాట్లాడి పరిస్థితులను తెలుసుకొని, ప్రతి జిల్లాకు సంబంధించిన కలెక్టరు, ఆ జిల్లాకు సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులతో మాట్లాడి ఈరోజు నేరుగా రాష్ట్రానికి సంబంధించిన అందరి ఉన్నత స్థాయి అధికారులతోని కూడా ఖచ్చితమైన నిర్ణయంతో, ఆదేశాలతో వారికి కూడా తెలియజేయడం జరిగింది. మనొక్క రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏదో మనకు కొత్తగా వచ్చింది కాదు, ఇవన్నీ కూడా ఉదాహరణలు కనబడతా ఉన్నాయి. మరొకటి చెప్తా ఉన్నాను, ఇట్లాంటి విపత్కరమైన సమయంలో కొంతమంది రాజకీయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖమ్మం జిల్లాలో బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మొన్న కరీంనగర్ జిల్లా పర్యటనలో ఉండి మధ్యలోనే పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి, అక్కడ ఉండాలి, ప్రజలకు ధైర్యం కల్పించాలని మధ్యలోనే వారు ఖమ్మం వెళ్ళటం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు అక్కడే ఉన్నారు గత 3 రోజుల నుంచి కూడా. శ్రీనివాసరెడ్డి గారు కూడా మొత్తం యావత్ రాష్ట్రానికి సంబంధించిన రెవెన్యూ మంత్రి కనుక ఈరోజు రిలీఫ్ ఆపరేషన్స్ పరంగా ప్రాథమిక సూచనలు ఇస్తూ నిన్ననే మొత్తం క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయటం జరుగుతూ ఉంది. ఇది ప్రత్యక్షంగా కనబడతా ఉంది, మీడియా ద్వారా కనబడతా ఉన్నప్పుడు కానీ దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము అడుగుతూ ఉన్నాం హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, ఇదా సమయం మీరు రాజకీయం చేసేది? ఇది ప్రజలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అందరూ కలిసి సహాయక చర్యలు ఏ విధంగా తీసుకోవాలి, వారికి గొప్ప అనుభవం ఉందని చెప్తూ ఉంటారు కదా, సహాయక చర్యల విషయంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఇవ్వాలి. కానీ వీరు లేదు, వారు లేదని మాట్లాడితే ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. ప్రత్యక్షంగా కనబడతా ఉన్నప్పుడు వారి మీడియాలో మరి గ్లోబల్స్ ప్రచారం చేసి నడిపించాలని ప్రయత్నం చేయకుండా ఇప్పటికైనా మేము రాజకీయం చేయదలుచుకోలేదు. రాజకీయంగా కూడా మేము కూడా మాట్లాడచ్చు, అనేక విషయాలు మాట్లాడు. ఇది కాదు సమయం, ఇది సమయం కాదు. ఇప్పటికైనా మానుకోండి. ఇప్పటికీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మీకు ప్రజల పట్ల ఏ విధమైన ప్రేమ, అభిమానం ఉంటే మీరు కూడా పోయి సహాయక చర్యలు పాల్గొనండి. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యమైనప్పుడు అందరూ పాల్గొనాల్సిందే. ప్రభుత్వ యంత్రాంగంతో పాటు మీరందరూ కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంటుంది. కానీ దాన్ని రాజకీయం చేసి రాజకీయాల్లో పెట్టే కార్యక్రమం కాదు ఇది. ప్రజలకు సంబంధించిన విపత్తు వచ్చినప్పుడు విపత్తును ఏ విధంగా ఎదుర్కోవాలని రెండో అంశము గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రధానమంత్రి గారిని కూడా ఇట్లాంటి ప్రకృతి వైపరీత్యం వచ్చింది కనుక
వారిని కూడా మన రాష్ట్రానికి వచ్చే ప్రజలు పడిన ఇబ్బందులు కానీ దానివల్ల జరిగిన నష్టం కానీ చూడటానికి వారికి కూడా తెలియజేయడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వెంటనే ఇంటరిమ్ రిలీఫ్ డిక్లేర్ చేయాలని, ఈ విపత్తును ఎదుర్కోవడానికి సహాయక చర్యల విషయంలో మరి ఇంటరిమ్ రిలీఫ్ని వెంటనే డిక్లేర్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రధానమంత్రి గారిని, అదేవిధంగా అమిత్ షా గారిని